హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నయనం G5లో 6 ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొంతమంది మూవీ రూల్స్ బ్యాచ్ అని తమిళం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇదేంటి భయ్యా మాకు 5 ఎపిసోడ్లు మాత్రమే వచ్చాయి, మేము డౌన్లోడ్ చేసాం అనుకుంటే పొరపాటే. G5లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి చూసేసా. 3 అవర్స్లో ఫినిష్ అయిపోద్ది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కడ లేదు. కొంచెం నా హెల్త్ అంటే నా గొంతు కొంచెం బాగలేదు అనమాట. సో మీరైతే అడ్జస్ట్ అయిపోండి. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. కొంచెం కష్టపడుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం. హాలీవుడ్ మూవీ రివ్యూస్తో పాటు వెబ్ సిరీస్ రివ్యూస్ అన్ని కూడా తీసుకొస్తూనే ఉన్నా. క్వాలిటీ జెన్యున్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే మీరు సపోర్ట్ అయితే చేయండి. కళ్ళున్నోడు ముందు చూస్తాడు, ఈ కళ్ళద్దాలు ఉన్నాడు మాత్రం పక్కింట్లోకి చూస్తాడు. కానీ ఈ నయనం సిరీస్లో మన హీరో వరుణ్ సందేశ్ గారు మాత్రం కళ్ళతో అందరి జాతకాలు చూసేస్తున్నాడు భయ్య. అండ్ సీరియల్లో పాపులర్ అయిన ప్రియాంక జైన్ కూడా ఉంది. వరుణ్ సందేశ్ గారు హ్యాపీ డేస్ నుండి ఈ సైకలాజికల్ థ్రిల్లర్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, ఈ సిరీస్ చూస్తే మన కళ్ళు వికసిస్తాయా లేక బైర్లు కమ్ముతాయా? లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే నచ్చింది భయ్య నాకైతే. మరీ కేక తురుము అని చెప్పట్లేదు కానీ ఇట్స్ డీసెంట్ వాచ్ అనిపించింది. అండ్ ఆల్సో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూశానని అనిపించింది. మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్ లేదా సస్పెన్స్ డ్రామాస్ ఇష్టపడితే నయనం మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్. వరుణ్ సందేశ్ యాక్టింగ్ కోసం, ప్రియాంక జైన్ కోసం, ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ కోసం అయితే చూడొచ్చు. కానీ నెక్స్ట్ సీజన్ కూడా వస్తుందంట, ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేదు. సో దానివల్ల డిసప్పాయింట్ అనిపిస్తుంది. నాకే కాదు చాలా మందికి అలా అనిపిస్తుంది. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనే ఒక పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సైకో థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని కలపడం అయితే బాగుంది. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక మంచి ట్విస్ట్ పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ స్లోగా అంటే కొన్ని క్యారెక్టర్స్ పరిచయం అవ్వాలి కాబట్టి స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఆ మర్డర్ జరగడం వరుణ్ సందేశ్ గారికి తెలిసిపోవడం అక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దాని తర్వాత పోలీస్ క్యారెక్టర్ అదే బిగ్ బాస్ షోలో వెళ్ళొచ్చిన అలీరజా ఎంట్రీ, ఇన్వెస్టిగేషన్ అట్లా సాగుద్ది. మ్యాక్సిమం బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఉన్నారు దీంట్లో. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా సీజన్ 2 కోసం వెయిట్ చేయడం చాలా మందికి నచ్చదు. కొన్ని సీన్స్లో లాజిక్ అయితే పూర్తిగా మిస్ అయిపోద్ది. ముఖ్యంగా ప్రయోగాలకు సంబంధించిన సన్నివేశాల్లో అసలు ఈ కాన్సెప్ట్లోనే లాజిక్ లేదు. అలా అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ని చూడక్కర్లేదు. మన హీరో వరుణ్ సందేశ్ డాక్టర్ నయన్ అనమాట, ఒక ఐ స్పెషలిస్ట్. అయితే ఈయన మామూలు డాక్టర్ కాదు, పక్కా తొంగి చూసే రకం. ఒక స్పెషల్ గ్లాస్ కనిపెట్టి దాంతో అందరి పర్సనల్ లైఫ్లోకి జేమ్స్ బాండ్లో ఎంట్రీ ఇచ్చేస్తుంటాడు. పాపం అలా చూస్తూ చూస్తూ ఒక మర్డర్ చూస్తాడు. ఇక అక్కడ నుండి మొదలవుద్దబ్బా అసలు తంతు. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు, ఇందులో సీరియల్ యాక్ట్ చేసిన ప్రియాంక జైన్ క్యారెక్టర్ ఏంటి, పోలీసులు ఏం చేస్తారు అనేదే రిమైనింగ్ స్టోరీ. వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు. డాక్టర్ నయన్గా కామెడీగా సీరియస్గా అతని యాక్టింగ్ అయితే మెయిన్ అట్రాక్షన్. అండ్ ప్రియాంక జైన్ కూడా తన క్యారెక్టర్ని బాగా చేసింది. అలీరజా పోలీస్ క్యారెక్టర్కి అయితే న్యాయం చేశాడు. ఇక బీజిఎం విషయానికి వస్తే అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూడ్ని అయితే బాగా నిలబెట్టి చేసింది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉండడం, అనవసరమైన సాగదీత లేకుండా స్టోరీని వేగంగా సాగించడం అనేది ప్లస్ పాయింటే. సైన్స్ ఫిక్షన్ అన్నారు కానీ కొన్ని చోట్ల లాజిక్స్ అయితే పూర్తిగా పెట్టి మ్యాజిక్ చేశారు. ఆ గ్లాసెస్ పెట్టుకుంటే గోడ అవతల ఏం జరుగుతుందో కూడా కనిపిస్తుంది. ఇంత టెక్నాలజీ ఉంటే మనోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సింది కానీ డాక్టర్ ఎందుకు అయ్యాడు? మరి ఆ గ్లాసెస్ గురించి కూడా పూర్తి క్లారిటీగా చెప్పలేదు. క్లైమాక్స్ ఏదో పెద్ద ట్విస్ట్ ఇస్తారని వెయిట్ చేస్తే మిగతాది పార్ట్ 2లో చూసుకుని అన్నట్లుగా ముగించారు. అదేదో సీరియల్లో రేపటి భాగంలో అన్నట్లుంది. ఇది మాత్రం కొన్ని మైనస్లే. ఫైనల్గా ఈ నయనం బాగుంది, డీసెంట్గా ఎంగేజ్ చేసింది. మీకు కూడా నచ్చొద్ది, కానీ సెకండ్ సీజన్ కోసం అయితే వెయిట్ చేయాలి. టైం పాస్ కోసం రన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు కాబట్టి ఒకసారి అయితే లుక్ వేయండి. ఓవరాల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.